హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన మొదటి కథతో స్టార్ట్ చేద్దాం. నేను ఈ ఛానల్ని కొత్తగా పెట్టాను. నా కథ విన్నాక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే అండి, ఇంకా కథలోకి వెళ్తే రాత్రి 9:30 అవుతుంది. బెంగళూరు నుంచి నేను కార్తిక్ డ్రైవర్ని, లారీ డ్రైవర్. అయితే నాతో పాటు క్లీనర్ రాజు కూడా ఉన్నాడు. అయితే నా వయసు వచ్చేసి 46 సంవత్సరాలు. మా క్లీనర్ రాజు వయసు వచ్చేసి 21 సంవత్సరాలు. చాలా చిన్నవాడు. రాత్రిపూట ప్రయాణాలు అంటే చాలా భయం రాజుకి. కానీ తన ఇంటి పరిస్థితి బాగా లేకపోవడంతో క్లీనర్గా తను చేయడానికి ఒప్పుకున్నాడు. ఇంకా కార్తిక్ రాజు అలా ప్రయాణం సాగుతుంది. అప్పుడు రాజు ఇలా అంటున్నాడు, అన్నా, నాకు రాత్రి ప్రయాణం అంటే చాలా భయం అని అన్నాడు. అయితే అన్న, ఇప్పుడు టైం 11:30 అవుతుంది. అడవి మధ్యలో నుండి ప్రయాణం చేయడానికి ఎందుకో నాకు చాలా భయంగా ఉంది అన్నాడు. అప్పుడు కార్తిక్ కొంచెం నవ్వి, ఎందుకురా భయం, నేను ఉన్నా కదా, నువ్వు ఇంకా చాలా పిరికివాడిలాగా ఉన్నావేంట్రా, కొంచెం ధైర్యం తెచ్చుకొని ఉండు, అప్పుడు నీకే భయం ఉండదు అని అన్నాడు. అప్పుడు రాజు, ఓకే అన్నా, నువ్వు ఉన్నావు కదా, నేను కూడా ధైర్యంగా ఉంటానులే అని అన్నాడు. అప్పుడు కార్తిక్ కొంచెం నవ్వి, ఇంకా చెప్పు, నాకైతే చాలా ఆకలిగా ఉందిరా అన్నాడు. అవునన్నా, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా అని అడిగాడు. అప్పుడు డ్రైవర్ కార్తిక్, ఏమోరా, నాకు కూడా అస్సలు తెలియదు. ఎందుకంటే ఈ దారిలో నేను మొదటిసారిగా ప్రయాణం, ఎప్పుడు ఈ దారిలో నేను ప్రయాణం చేయలేదురా అని చెప్పాడు. చూద్దాంలే, కొంచెం ముందుకు వెళ్ళాక ఏమైనా డాబా లాంటిది కనిపిస్తే అక్కడ తినేసి వెళ్దాంలే అని అన్నాడు. అప్పుడు ఇంకా డ్రైవర్ కార్తిక్ చూస్తూనే ఉన్నాడు డాబా కనిపిస్తుందేమో అని. ఎందుకనంటే చాలా ఆకలిగా ఉంది తనకి. తనతో పాటు క్లీనర్ రాజుకి కూడా చాలా ఆకలి వేస్తుంది. సరేరా రాజు, కొంచెం కంట్రోల్ చేసుకో, మనం ఏదైనా డాబా కనిపిస్తే వెంటనే ఆగి తిందాంలే అన్నాడు. కానీ టైం చాలా అవుతుంది. అసలు దగ్గరగా 12:30 కావస్తుంది. అయినా ఈ అడవిలో డాబా ఉంటుందని నాకు నమ్మకం లేదు అన్నాడు క్లీనర్ రాజు. అప్పుడు కార్తిక్, అలా అనుకురా, కొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఏదైనా డాబా కనిపిస్తుందిలే అన్నాడు. సరే అన్నా, చూద్దాం అన్నాడు రాజు. కొంచెం సేపటికి అంతా చాలా చీకటిగా అనిపిస్తుంది. ఇంకా అక్కడున్న వాతావరణం కొంచెంగా చాలా చల్లగా మారిపోతుంది. ఇంకా రాజుకి చాలా చల్లగా అనిపిస్తుంది అక్కడి వాతావరణం. అన్నా, చాలా చల్లగా ఉంది కదా, మనం వెళ్ళే దారి అంతా చాలా చీకటిగా ఉంది, చాలా భయంగా ఉంది, చాలా భయమేస్తుందన్నా అన్నాడు. అప్పుడు, అరే, ఇప్పుడే చెప్పాను కదరా, ఎందుకురా భయం, రాత్రిపూట అంటేనే చీకటిగా ఉంటుంది కదా, ఎందుకు అలా భయపడుతున్నావు, నేను ఉన్నాను కదా అని అన్నాడు. కాదు అన్నా, ఇక్కడ చాలాసేపటి నుంచి మన లారీ తప్ప నాకు ఒక్క వాహనం కూడా కనిపించలేదు, ఒక్క లారీ అయినా ఒక్క బస్ అయినా ఏది కూడా కనిపించట్లేదన్నా, అందుకని నాకు ఎందుకో చాలా భయంగా ఉంది, అసలు ఈ దారి కరెక్టేనా అని అన్నాడు. లేదురా, ఈ దారి కరెక్టే అని కార్తిక్ అన్నాడు. సరేరా, నువ్వేం భయపడకు, కొంచెం అలాగే కూర్చొని ఉండు, ఏం టెన్షన్ పడకు, ఏదైనా తినడానికి దొరికితే అక్కడ నేను ఖచ్చితంగా నీకు తినిపిస్తానులే, ఊరికి ఆలోచించి నన్ను కూడా భయపెట్టకురా అన్నాడు. అయితే అప్పుడు రాజు, అన్నా, నాకు ఎందుకో
ఇక్కడ చాలా చల్లగా అనిపిస్తుందన్న, అసలు చల్లగాలి చాలా ఎక్కువ అయిపోయిందన్న, నాకు చాలా చల్లగా ఉందన్న అని అంటాడు. అప్పుడు కార్తీక్, అరే కావాలంటే నా స్వెటర్ వేసుకోరా అని అన్నాడు. సరే అనేసి రాజు వణుకుకుంటూ స్వెటర్ తీసుకొని వేసుకున్నాడు. అప్పుడు డ్రైవర్ కార్తీక్కి ఒక చిన్న పాడుబడ్డ డాబా లాంటి ప్లేస్ ఒకటి కనిపించింది. అక్కడ చిన్న ఒకటి పొగ కూడా వస్తుంది ఆ ప్లేస్లో నుంచి. అయితే తనకి ఏమనిపించిందంటే, ఓకే అక్కడ తినడానికి ఏమన్నా దొరుకుతుందనేసి కార్తీక్కి అనిపించి, అరే రాజు లేరా, దిగరా, లారీ దిగు, మనం ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందేమో వెళ్ళి తిందామని అన్నాడు. అయితే అన్న ఆగు, అదేంటి అసలు ఒక్కరు కూడా కనిపించట్లేదు, పాడుబడ్డ దానిలాగా అనిపిస్తుంది, నాకు అసలు ఏం నచ్చట్లేదు, అక్కడ లైటింగ్స్ కూడా ఎక్కువ లేవు కదన్నా, అక్కడికి ఎలా వెళ్ళి తింటాం మనం అని రాజు అన్నాడు. అయితే కార్తీక్, కాదురా అది చిన్నది కావచ్చు, అయినా చూడు పొగుంది కదా, ఏదైనా వండితేనే కదరా అలా పొగ వస్తుంది, ఒకసారి వెళ్ళి చూద్దాము, ఎవరైనా ఉన్నారేమో, అయితే ఒకవేళ మనకి తినడానికి ఏమైనా దొరికితే మంచిదే కదరా, తొందరగా తినేసి వెళ్దాము, లేదంటే ఒకవేళ అక్కడికి వెళ్ళాక నీకు నచ్చకపోయినా సరే తిరిగి వెళ్ళిపోదాంరా, నీకు నచ్చకపోతే నువ్వేం తినొద్దులే సరేనా అని అన్నాడు. అందుకు రాజు, సరే అన్న వెళ్దాంలే అనేసి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక కార్తీక్, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అయితే ఎవరు ఉలుకు పలుకు లేదు అక్కడ. మళ్ళీ కార్తీక్, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరిశాడు. అప్పుడు ఎవరు అని ఒక గొంతు వినిపించింది. లోపల నుంచి ఒక ముసలావిడ మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. ఆమె చూడ్డానికి చాలా భయంకరంగా అనిపించింది. చాలా సన్నగా, జుట్టు అంతా వదిలేసి, ఇంకా ఆ కళ్ళేమో లోపలికి వెళ్ళిపోయి చాలా భయంగా ఉంది. అయితే, అన్నా ఎందుకన్నా ఇక్కడ అవసరమా అన్నా, నీకు దండం పెడతా అన్నా, నాకు ఆకలి లేదు, ఏం లేదు, ఆకలి చచ్చిపోయింది, వెళ్దాం రా అని మెల్లగా అంటున్నాడు. ఒరేయ్ ఆగురా బాబు, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, కొంచెం ఏదైనా దొరికితే తినేసి వెళ్దాం, అయినా ఫస్ట్ నన్ను అడగనివ్వురా దొరుకుతుందో లేదో అనేసి కార్తీక్ అన్నాడు. అప్పుడు సరే అన్న నీ ఇష్టం అడుగు అన్నాడు. అప్పుడు కార్తీక్, అవ్వ ఇక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందా అని అడిగాడు. అయితే ఆమె, తినడానికైతే ఏమీ దొరకదు, కానీ తాగడానికైతే దొరుకుతుంది, అయితే మీరు అక్కడ కూర్చోండి ఆ మంచం మీద అని చెప్పి నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది. అయితే మేమిద్దరం ఆ విరిగిపోయిన మంచం మీద అలా కూర్చున్న తర్వాత, అన్న ఎందుకన్నా నాకు భయంగా ఉంది, వెళ్దాం పద, ఆమెను చూస్తేనే భయం ఇస్తుంది అనేసి రాజు అన్నాడు. అప్పుడు కార్తీక్, ఆగురా, తాగేసి తొందరగా వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండే అవసరం ఏమీ లేదు అన్నాడు. అయితే అలా చూస్తూ ఉండంగా 15 నిమిషాలు అయిపోయింది. అబ్బా ఏంటి ఇంకా ఏం చేస్తుందో, తాగడానికి తెస్తాంది, అసలు ఏం తీసుకురావడానికి వెళ్ళింది, సరేలే. అప్పుడే కార్తీక్, అరే రాజు నాకు అర్జెంటుగా వనరా, టాయిలెట్కి వెళ్ళేసి వస్తానురా పక్కకి అనేసి అంటే, సరే అన్న వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు కార్తీక్, సరేరా నువ్వేం భయపడకు, కొంచెం సేపు కూర్చో, నేను 2 minutesలో వస్తానులే అని అన్నాడు. సరే అన్న అంటే ఇంకా కార్తీక్ వెళ్ళి తన పని ముగించుకొని వస్తుండగా, ఏంటి ఇంత లేటుగా, ఏదో తాగడానికి తీసుకొస్తా అన్నది ఇంకా రాలేదు అనేసి అనుకుంటూ ఆ కిటికీ లోపల నుంచి చూశాడు. ఎందుకంటే అక్కడ వెనక సైడ్ కిటికీ ఒకటి ఉంది. సరే చూద్దాము అసలు లోపల ఏం వండుతుంది, అసలు లోపల ఎవరున్నారు, ఎవరైనా ఉన్నారా అని తొంగి చూశాడు. అంతే, తనకి చాలా భయం వేసింది. బాగా ఒక్క నిమిషంలోనే తను చెమటలు పట్టేశాయి. అయితే తను అలాగే చూసి, అమ్మో ఇక్కడ ఏదో జరుగుతుంది అని తనకు అర్థమైపోయి అసలు ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా ఫాస్ట్గా రాజు దగ్గరికి వచ్చి, అరే రాజు మనం ఇక్కడ ఉండొద్దురా,
తొందరగా వెళ్దాం పద అంటే తన చెయ్యి పట్టుకొని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అన్న ఆగు, ఏమైంది, తాగేసి వెళ్దామన్నావు కదా అన్నాడు. అరే కాదురా, నాకు అర్జెంటుగా ఫోన్ వచ్చింది, ఓనర్ ఫాస్ట్గా రమ్మంటున్నాడు, 1 అవర్లో డెలివరీ చేయమంటున్నాడు లోడుని, అయినా మనం చాలా ఫాస్ట్గా వెళ్ళాలిరా, రారా ఫాస్ట్గా వెళ్ళేసి అక్కడ లోడింగ్ అయిపోయిన తర్వాత తిందాంలే అనేసి అన్నాడు. ఎందుకన్నా ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఇంత స్పీడ్గా లాక్కొని వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడు. లారీ ఎక్కిన తర్వాత చాలా స్పీడ్గా స్టార్ట్ చేసిన వెంటనే స్పీడ్గా పెంచేసి చాలా స్పీడ్గా పోనిస్తున్నాడు. అన్న కొంచెం మెల్లగా అన్న, రోడ్డు చూసుకొని వెళ్ళన్నా అని రాజు అంటున్నాడు. అయితే అరే ఆగ్రా, నన్ను డిస్టర్బ్ చేయకురా, నువ్వు సైలెంట్గా కూర్చో అని సీరియస్గా అన్నాడు. అన్న తర్వాత రాజు అలాగే కూర్చున్నాడు. పోనీలే, అర్జెంట్ కాల్ వచ్చింది అన్నాడు కదా, మరి ఏమైందో ఏమోలే అనేసి అలాగే కూర్చున్నాడు. కానీ కార్తీక్ మాత్రం ఎక్కడ కూడా స్లో చేయకుండా, ఎక్కడ కూడా ఆపకుండా ముందుకు చూస్తూ స్పీడ్ పెంచి చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు రాజుకి మెల్లమెల్లగా కళ్ళు మూతలు పడ్డాయి, నిద్రలోకి జారుకున్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఉదయం 5 అవుతుంది. అప్పుడే తను వాళ్ళ చోటికి చేరుకున్నారు, లోడింగ్ కూడా జరుగుతుంది. అప్పుడు కళ్ళు తెరిచి చూసేసరికి కార్తీక్ పక్కనే ఉన్నాడు. రాజు లేచావా, లే కొంచెం మొహం కడుక్కో, నేను నీకోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని చెప్పాడు. అయితే రాజు రాత్రి విషయాలు ఏం అడగకుండా సరేలే అన్నా అని చెప్పాడు. దాని తర్వాత కార్తీక్ తొందరగా టిఫిన్ చేయించి లోడింగ్ అయిపోయిన వెంటనే ఎక్కడ కూడా మళ్ళీ ఆపకుండా, ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా చాలా ఫాస్ట్గా మళ్ళీ వెనకకి వచ్చేసారు. అయితే వెనకకి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత రాజు, అన్నా అసలు ఏమైందన్నా చెప్పన్నా అని అన్నాడు. అయితే రాత్రి చాలా భయంకరమైన సంఘటనని కార్తీక్ చూశాడు. కాకపోతే తను చెప్తే ఆల్రెడీ భయంలో ఉన్న రాజు ఇంకెప్పుడు రాత్రిపూట లోడింగ్కి రాడేమో అనుకొని, ఏం లేదురా చెప్పాను కదా అర్జెంట్ అన్నాడు, నాకు చాలా కోపం వచ్చి ఫాస్ట్గా వెళ్ళాను, నువ్వేమీ దాని గురించి ఎక్కువ ఆలోచించకు అన్నాడు. కానీ రాజు ఏమనుకున్నాడంటే, లేదు అక్కడ ఏదో జరిగింది, అక్కడ ఆ ముసలావిడ కూడా చాలా భయంకరంగా అనిపించింది, సరేలే అన్నని ఎందుకు అడిగి ఇబ్బంది పెట్టాలి అని సైలెంట్గా ఉన్నాడు. సరే ఇంకా కార్తీక్ మాత్రం ఒక వారం రోజుల పాటు లోడింగ్ తీసుకోకుండా అలాగే ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళకుండా ఆ భయంతోనే ఇంట్లో ఉన్నాడు. తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ కొత్తగా లోడింగ్ తీసుకొని, ఎప్పుడు తీసుకున్నా కూడా ఆ దారి ముందుగానే కొంచెం తెలిసిన వాళ్ళకి ఆ దారి ఎలాంటిదో కనుక్కొని వెళ్ళడం స్టార్ట్ చేశాడు. చూశారు కదండి, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో నాకు రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే ఫస్ట్ స్టోరీ కదా, కొంచెం నేను నా వాయిస్ బేస్ని కొంచెం అక్కడక్కడ తగ్గించి పెంచాను. సో నా మొదటి కథ కదా, సో మీరైతే నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంకా ముందు వచ్చే స్టోరీస్లో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకని నాకు మీ ఒక చిన్న లైక్ కావాలి కదా, ఇస్తారనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.